నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. విజయాన్ని గుండెతో హత్తుకునేవాడు, ఓటమి మార్గాన్ని మార్చగలవాడు, కన్నీటి భాషను చదవగలిగేవాడు స్నేహితుడొక్కడు. లేకపోతే బ్రతికి ఉండటంలో అర్థం ఏమిటి? ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, ఏప్రిల్ 7, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు, చంద్రోదయం తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు. తిథి త్రయోదశి ఉదయం 6 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరభాద్ర. కరణము వనిజ ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 8 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి శకుని. యోగము బ్రహ్మము రాత్రి 10 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4 గంటల 54 నిమిషాల నుండి 6 గంటల 27 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 48 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 9 గంటల 28 నిమిషాల నుండి 10 గంటల 53 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషము వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. ఏప్రిల్ 7 ఆదివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి ఉదయం 6 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి క్షయ తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు యోగం ఉత్తర భాద్రపద నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయము ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాలకు మొదలై సోమవారం ఉదయం 6 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7 గంటల 39 నిమిషాల వరకు కుంభరాశిలోను, తదుపరి మీనరాశిలోనూ ఉంటారు. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. రామరావణ యుద్ధంలో రాముని రథసారథి మాతలి. ఈరోజు ప్రశ్న. రావణ వదనంతరం లంక నుండి సీతారామ లక్ష్మణ వనరులతో పాటు బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ ఎవరి కోసం ఆగుతుంది? కిష్కింధలో వానరుల భార్యల కోసం, భరతుని కోసం, వాల్మీకి మహర్షి కోసం, పితృతర్పణాలు చేయడం కోసం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వృషభ రాశి.
వృత్తులు వ్యాపారాలను మీ కృషితో ముందుకు తీసుకువెళతారు. మిథున రాశి ఇంటి నిర్మాణాలు ఎట్టకేలకు ప్రారంభిస్తారు. కర్కాటక రాశి వ్యాపారాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించి వివాదాల నుంచి బయటపడతారు. సింహరాశి మీ సాయం పొందిన వారు ఎదురు తిరగవచ్చు. మొహమాటాలతో చిక్కులు ఎదురవుతాయి. కన్యరాశి కోర్టు వ్యవహారంలో కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. తులారాశి భార్యాభర్తల గొడవలు సర్దుబాటు కాగలవు. వృశ్చిక రాశి గృహ నిర్మాణాలు చేపడతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ధనుస్సు రాశి వాగ్వాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. మకర రాశి విద్యార్థులకు విదేశీ విద్యా ఉద్యోగ లాభం. కుంభరాశి వైద్య రంగం వారి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మీనరాశి ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఎదురై ఇబ్బంది పడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.